Good morning. In our previous class, we have seen IR filter realization using direct form 1, direct form 2, and transpose direct form 2 realization. Next, in this class, we're going to discuss about cascade realization and parallel form realization. Okay, Nandi, cascade realization and parallel form realization. ఈ రెండు మనం ఇప్పుడు చూసుకున్నాం అన్నమాట. సో మీ డైరెక్ట్ ఫామ్ 2 కనుక మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఇంక ఇవన్నీ కూడాను చేసేయచ్చండి. ఓకే, డైరెక్ట్ ఫామ్ 2 మెథడ్ బాగా వచ్చిండాలి. ఓకేనా? సో లెట్ us మూవ్ ఆన్ టు క్యాస్కేడ్ ఫామ్ డెలిగేషన్. క్యాస్కేడ్ అంటే ఏంటండి? am I audible to you everyone? what do you mean by Yes, sir, it's audible. uh, what do you mean by cascade form realization? క్యాస్కేడ్ అంటే ఏంటమ్మా? క్యాస్కేడ్ అంటే ఏంటి? ఫస్ట్ దాని ఇన్పుట్, సెకండ్ దానికి అవుట్పుట్. అది కాదు. జనరల్లీ ఏంటంటే ఒక సిస్టమ్ ఉంటుందండి. దట్స్ లైక్ దిస్ సిస్టమ్ ఎస్. ఓకే, సిస్టమ్ హెచ్, రైట్? సిస్టమ్ ఒక ఇన్పుట్ ఇస్తాము, ఒక అవుట్పుట్ ఇస్తాము. సిస్టమ్ క్యారెక్టరిస్టిక్స్ కనుక్కోవాలి. సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనుక్కోవాలి. కాబట్టి ఏం చేస్తాము? నాకు ఒక ఇన్పుట్ ఇస్తాము, అవుట్పుట్ వస్తుంది. ఇన్పుట్ అవుట్పుట్ని బట్టి we will assess the characteristics of the system. Okay, అయితే let us suppose this system H is a complicated system. ఓకే, ఒక పెద్ద సిస్టమ్ అనమాట. అంటే చూడండి, జనరల్లీ మనం ఏం చేస్తాము అంటే మనము సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తాము అండ్ అవుట్పుట్ ఇస్తాము. అవుట్పుట్ వస్తుంది. ఓకే, దిస్ సిస్టమ్ విల్ పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్ ఆన్ ఇన్పుట్ అండ్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్. ఓకే, అయితే ఈ సిస్టమ్ ఎట్లా ఉంది, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాము అంటే సిస్టమ్ని ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాస్తామమ్మా. అవునా? ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాస్తుంటాం. అలాగే రాస్తారు మీరు కంట్రోల్ సిస్టమ్స్లో సమ్ సి ఆఫ్ ఎస్ ఆర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1 బై ఎస్ ప్లస్ 2 ఎస్ ప్లస్ 3 ఎస్ ప్లస్ 4 అని అట్లా రాశారు కదా మీరు. సో సో ఇక్కడ ఏంటి అంటే సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్, సిస్టమ్ యొక్క ఈక్వేషన్. ఓకే, సిస్టమ్ యొక్క ఈక్వేషన్ మనము ఒక మ్యాథమెటికల్ ఫామ్లో రాస్తున్నాము. అలాగే సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తున్నాము, సిస్టమ్ ఒక అవుట్పుట్ చూపిస్తుంది. అవుట్పుట్ బై ఇన్పుట్ తీసుకొని అలాగే ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనకి గెయిన్ ఎంత ఉంది, స్టెబిలిటీ ఎట్లా ఉంది, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ మొత్తం మనకు వస్తాయి. సిస్టమ్ క్యారెక్టరిస్టిక్స్ మనకు వస్తాయి అన్నమాట. రైట్? అయితే సిస్టమ్ అనేది ఒక పెద్ద కాంప్లెక్స్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఈజ్ వెరీ బిగ్ కాంప్లెక్స్ వన్. ఓకే, ఇప్పుడు అంటే ఎలా చెప్పుకోవచ్చు మనము అంటే సిస్టమ్ కాంప్లెక్సిటీ పెరిగిపోయినా, సిస్టమ్ యొక్క ఆర్డర్ పెరిగిపోయినా సరే, సిస్టమ్ యొక్క ఆర్డర్ పెరిగిపోయినా సరే మనం ఏం చేస్తాము అంటే మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ మనకి థర్డ్ ఆర్డర్ సిస్టమ్ అనుకోండమ్మా. ఓకే, సిస్టమ్ మనకి థర్డ్ ఆర్డర్ సిస్టమ్ అనుకోండి. సో ఏం చేస్తాము అంటే ఈ సిస్టమ్ని మనము డివైడ్ చేస్తామన్నమాట. ఓకేనండి, డివైడ్ చేస్తాము టూ సింగిల్ ఆర్డర్ సిస్టమ్స్ కింద అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సపోజ్ మనం ఇక్కడ ఎస్ ప్లస్ 2 బై సిస్టమ్ క్యారెక్టరిస్టిక్, సిస్టమ్ యొక్క ఈక్వేషన్ మనకి ఇలా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఎస్ ప్లస్ 2 బై అంటే మీకు అర్థం కూడా చెప్తున్నాను, మెస్లో చెప్తున్నానమ్మా, ల్యాప్టాప్ సిస్టమ్స్లో చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ మీరు చేస్తుంటారు కాబట్టి. రైట్? సో ఇప్పుడు ఎస్ ప్లస్ 2 బై ఓకే, కింద ఒక క్యారెక్టరిస్టిక్, కింద ఒక ఈక్వేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది స్క్వేర్ టర్మ్స్లో ఉందనుకోండి అమ్మా. దాని మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ అని చెప్పి ఉందనుకోండి రా. అప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అనమాట. ఇట్ ఈస్ ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అనమాట. ఓకేనా? ఎస్ క్యూబ్ అని ఉందనుకోండి అమ్మా. అప్పుడేమో ఎస్ క్యూబ్ అని ఉందనుకుంటారు, అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఏ థర్డ్ ఆర్డర్ సిస్టమ్ అర్థం అనమాట. రైట్? సో సిస్టమ్ యొక్క ఆర్డర్ బాగా పెరిగిపోతుంది అనుకోండి అమ్మా. అప్పుడు మనకి ఏమవుతుందంటే క్యారెక్టరిస్టిక్స్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఓకే, కాంప్లెక్స్ అవుతుంది. సో ఏం చేస్తాము అంటే ఈ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఏం చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ మైనస్ 4 ఇంటూ ఎస్ మైనస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ మైనస్ 6 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దిస్ టూ ఆర్ ద రూట్స్ ఫర్ దిస్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎస్ ప్లస్ 2 ఒక ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్, ఎస్ ప్లస్ 4 ఒక ఫస్ట్ ఆర్డర్, ఎస్ ప్లస్ 6 ఎస్ మైనస్ 4 ఒక ఫస్ట్ ఆర్డర్, ఎస్ మైనస్ 6 కూడా ఫస్ట్ ఆర్డర్. కాబట్టి దీన్ని రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏమని ఫర్ ఎగ్జాంపుల్
s+2 by s-4 ఓకే ఇంటూ 1 by s-6 అని రాసుకోవచ్చమ్మా ఇప్పుడు దీన్ని. అంటే ఈ సిస్టమ్ యొక్క గవర్నింగ్ ఈక్వేషన్ కనుక మనకి కాంప్లెక్స్ గా ఉంటే మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సిస్టమ్ చెప్పడం కష్టం అవుతుంది అనమాట. సో ఏం చేస్తాము అంటే ఈ సిస్టమ్ నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఈ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ని ఒక 2 ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్స్ కి నేను ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాను రా. ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అండ్ దిస్ ఇస్ అండ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. ఓకే 2 ఫస్ట్ ఆర్డర్ కింద స్ప్లిట్ చేసి అండ్ ఐఎమ్ మల్టిప్లయింగ్ దమ్. అవునా కదా, ఐఎమ్ మల్టిప్లయింగ్ దమ్. ఓకే ఇలా చేయడం మనం ఏమంటాము అంటే క్యాస్కేడింగ్ అంటాం అనమాట. ఉదాహరణకి అవుట్పుట్ ఇంకొద్దిగా ఇవ్వడం అని కాదు మీనింగ్ జనరల్లీ. ఓకే ఇదనమాట రైట్. ఈ విధంగా మనము 2 ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్స్ కింద డివైడ్ చేస్తున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే క్యాస్కేడింగ్ అంటాము. అంటే దీని అవుట్పుట్ దీనికి ఇస్తున్నాము ఇంటర్నల్ సులభంగా చెప్పాలంటే అవుట్పుట్ దీనికి ఇస్తున్నాము. ఓకే కానీ 2 కూడా ఒకటే సిస్టమ్ సంబంధించడం అనమాట. ఇలాగన్నా అవ్వచ్చు. ఓకే లెట్ us suppose another example. Let's take another example. ఇది ఒక సిస్టమ్ అండి, ఇది ఒక సిస్టమ్ అన్నమాట. ఓకే ఈ సిస్టమ్ మీద 2 పారామీటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఓకే దిస్ ఈస్ ద సిస్టమ్. ఇది ఒక సిస్టమ్ అనమాట. దిస్ ఇస్ సిస్టమ్ హెచ్. ఓకేనమ్మా దిస్ ఇస్ సిస్టమ్ హెచ్. ఈ సిస్టమ్ హెచ్ మీద సిస్టమ్ హెచ్ ఓకే సిస్టమ్ హెచ్ అనేది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ ఫ్లో కంట్రోల్ సిస్టమ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us suppose it is a flow control system. There is a liquid flowing in a pipeline. Okay and we have to design a system to control flow rate of liquid in a pipeline. So system ఏంటి ఇప్పుడు నాకు ఇది ఫ్లో రేట్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. ఓకే ఈ ఫ్లో అన్నది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. టెంపరేచర్ పెరిగిపోయింది అనుకోండి అమ్మా, ప్రెషర్ బాగా తగ్గిపోతుంది. సో దట్ ఫ్లో బాగా పెరిగిపోతుంది. టెంపరేచర్ తగ్గిపోయింది అనుకోండి అమ్మా, ప్రెషర్ నాకు తగ్గుతుంది. ప్రెషర్ తగ్గితే ఫ్లో నాకు తగ్గుతుంది. ఓకే ప్రెషర్ కనుక పెరిగితే ఫ్లో తగ్గుతుంది, ప్రెషర్ తగ్గితే ఫ్లో పెరుగుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు నీ ఫ్లో మీద టెంపరేచర్ ప్రెషర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఐ హావ్ టు టేక్ ఏ సింగిల్ ఈక్వేషన్. ఓకేనా ఇప్పుడు ఒకటే ఈక్వేషన్ తీసుకోవాలమ్మా. ఒకటే ఈక్వేషన్ తీసుకొని ఈ ఈక్వేషన్ మీద ఫ్లో టెంపరేచర్ ప్రెషర్ మూడు కూడాను ఈ ఈక్వేషన్ వచ్చేయడానికి తీసుకోవాలన్నమాట. అప్పుడు నాకు అనాలిసిస్ కష్టమైపోతుంది. కాబట్టి ఏం చేస్తున్నానంటే ఫ్లోకి ఒక కంట్రోల్ లూప్ రాస్తాను, టెంపరేచర్కి ఒక కంట్రోల్ లూప్ రాస్తాను, ప్రెషర్కి ఒక కంట్రోల్ లూప్ రాస్తాను అండ్ వీటిని క్యాస్కేడ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫీడ్ ఫార్వర్డ్ ఫీడ్ బ్యాక్ కంట్రోల్ లూప్స్. ఓకే ఇలాంటి మాత్రం చదువుకున్నారు మీరు కంట్రోల్ సిస్టమ్స్ లో. సో ఇక్కడ మనం బేసిక్ ఏం చేస్తున్నాము అంటే సిస్టమ్ యొక్క గవర్నింగ్ ఈక్వేషన్ కనుక బాగా పెద్దదైపోతూ ఉంటే దాన్ని మనం ఏం చేస్తాము అంటే స్ప్లిట్ చేస్తున్నాము. ఏ విధంగా? సింపుల్ ఆర్డర్స్ లోకి అనమాట. ఓకేనమ్మా అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్లో s-2 by s+4 into s+6 అని తీసుకుంటే కనుక s+4 into s+6 అని తీసుకుంటే కనుక చూడండి ఇక్కడ s+4 s+6 అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏంటండి? యాక్చువల్ ఈక్వేషన్ ఏంటిది? s into s స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 4s 10s ప్లస్ 24 ఓకేనమ్మా. ఇది నాకు కింద ఉన్న ఫంక్షన్ అనమాట. న్యూమరేటర్లో ఏముంటుంది? నాకు s-2 ఉంటుంది. న్యూమరేటర్లో నాకు s-2 ఉందన్నమాట. సో ఇక్కడ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ అనమాట. దిస్ ఈస్ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్. రైట్ సో ఇప్పుడు ఈ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇదిగోండి ఇలా 2 ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్స్ కింద నేను స్ప్లిట్ చేస్తున్నాను అనమాట. స్ప్లిట్ చేసుకొని అప్పుడు నాకు ఏమైపోతుంది? సర్క్యూట్ ఈ సిస్టమ్ యొక్క కాంప్లెక్స్ తగ్గిపోతుంది ఈజీగా. ఓకే ఇది ఫస్ట్ ఆర్డర్ అనమాట.
కాబట్టి నాకు కాంప్లెక్సిటీ తగ్గిపోతుంది. ఇలా ఇప్పుడు నేను అనలైజ్ చేస్తానండి. అంటే ఒక కాంప్లెక్స్ సిస్టమ్‌ని రూట్స్ కట్టుకొని సింప్లిఫై చేసేసేసి దాన్ని మనం ఇప్పుడు అనలైజ్ చేస్తున్నాననమాట. అంతే. యాస్ సింపుల్ యాస్ దట్. రైట్? సో, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ క్యాస్కేడ్ రియలైజేషన్. ఇదిగోండమ్మా క్యాస్కేడ్ రియలైజేషన్. ఓకే. హెచ్ ఆఫ్ జెడ్ అనేది ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్. రైట్? ఇప్పుడు ఈ హెచ్ ఆఫ్ జెడ్ ఏం చేస్తున్నాను? స్ప్లిట్ చేస్తున్నాను. ఎలాగా? హెచ్1 ఆఫ్ జెడ్ ఇంటూ హెచ్2 ఆఫ్ జెడ్ ఇంటూ హెచ్3 ఆఫ్ జెడ్ ఇంటూ హెచ్4 ఆఫ్ జెడ్ ఇంటూ సో ఆన్ హెచ్కే ఆఫ్ జెడ్. ఓకే. ఇలా స్ప్లిట్ చేస్తున్నాను. స్ప్లిట్ చేస్తే మనకి ఇదేమవుతుంది? ఇది ఒక సబ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఇది ఒక సబ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఇది ఒక సబ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుతుంది. ఓకే. ఇది హెచ్1 ఆఫ్ జెడ్, హెచ్2 ఆఫ్ జెడ్, హెచ్3 ఆఫ్ జెడ్, హెచ్కే ఆఫ్ జెడ్ అలా అనమాట. రైట్? ఇప్పుడు నేను దీనికి ఎక్స్ ఆఫ్ ఎన్ ఇన్పుట్ ఇస్తే ఓకే. అప్పుడు ఇది ఏమవుతుంది? ఆక్సిలరీ ఇన్పుట్ ఇస్ x1 ఆఫ్ ఎన్. రైట్? ఆక్సిలరీ అవుట్పుట్ ఇస్ y1 ఆఫ్ ఎన్. రైట్? ఈ y1 ఆఫ్ ఎన్ ని హెచ్2 ఆఫ్ జెడ్ కి ఇన్పుట్ కింద ఇస్తున్నాను. ఆఫ్ కోర్స్ ఒకదాని అవుట్పుట్ ఇంకో దానికి ఇన్పుట్ కింద ఇస్తున్నాను. బట్ క్యాస్కేడింగ్ అంటే దానికి మీనింగ్ ఇదనమాట. రైట్? మల్టిప్లికేషన్ మీనింగ్ అనమాట. ఇంటర్నల్‌గా ఏంటంటే మల్టిప్లికేషన్ మీనింగ్ అనమాట. రైట్? సో, ఇది నేను హెచ్2 ఆఫ్ జెడ్‌కి ఇస్తున్నాను. సో, y1 ఆఫ్ ఎన్‌ని సెకండ్ సిస్టమ్‌కి ఇన్పుట్ కింద ఇస్తున్నాను. అప్పుడైతే x2 ఆఫ్ ఎన్ అంటున్నాను. ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ సమ్ అవుట్పుట్ y2 ఆఫ్ ఎన్. ఈ y2 ఆఫ్ ఎన్‌ని హెచ్3 ఆఫ్ జెడ్ సిస్టమ్‌కి ఇన్పుట్ కింద ఇస్తున్నాను. సో, I call it x3 ఆఫ్ ఎన్. సో ఆన్ hk ఆఫ్ ఎన్. లాస్ట్ అవుట్పుట్ ఈస్ y ఆఫ్ ఎన్. ఓకేనండి. లాస్ట్ అవుట్పుట్ ఈస్ y ఆఫ్ ఎన్. రైట్? అంటే ఇచ్చిన ఇచ్చిన సిస్టమ్‌ని ఇచ్చిన సిస్టమ్‌ని నేను ఈ విధంగా న్యూమరేటర్‌లోను, డినామినేటర్‌లోను వీలైతే నేను రూట్స్ కట్టేస్తున్నాను. రూట్స్ కట్టిన తర్వాత గమనించండి. ఐ కాల్ దిస్ ఐ కాల్ దిస్ ఐ కాల్ దిస్ యాస్ h1 ఆబ్జెక్ట్. I call this as h1 object and I call this as h2 object. నేను దీన్ని ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కింద, దీన్ని ఇంకో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కింద నేను తీసుకుంటున్నానమ్మా. ఓకే. తీసుకొని దీనిని రైట్ ఫార్మ్ 2లో రియలైజ్ చేస్తాను. దీనిని కూడా రైట్ ఫార్మ్ 2లోనే రియలైజ్ చేస్తాను. ఓకేనా? రియలైజ్ చేసి ఆ రెండింటిని క్యాస్కేడ్ చేస్తాను. అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తాను. ఓకేనా అండి? దిస్ ఈస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డు నౌ. రైట్? సో, ఇంకోటి అదే ఇక్కడ చెప్పాను. ఇంతవరకు హెచ్1 ఆఫ్ జెడ్ అంటున్నాము. ఇదిగోండి. మిగతా దాన్ని మనం ఏమంటున్నాము? ఐ కాల్ ఇట్ హెచ్2 ఆఫ్ జెడ్. ఓకే. ఇక్కడ మరి ఇదేంటిది? bk0 ప్లస్ bk1 జెడ్ పవర్ మైనస్ 1 ప్లస్ bk2 జెడ్ పవర్ మైనస్ 2 ఏంటిది? రూట్స్ అనమాట ఇది. ఓకేనా? 2 కూడా ఏంటి అంటే రూట్స్ అనమాట ఇవి. రైట్? దీస్ 2 ఆర్ రూట్స్. హియర్ నౌ. రైట్? సో, ఇది మీరు గుర్తుంచుకోవాలమ్మా ఇది. దిస్ యూ హావ్ టు రిమెంబర్. రైట్? లెట్ us look an example. ఇదిగోండి. బీకే ఆఫ్ ఇదిగోండి. ఈ చెప్తాను ఒకసారి. చూడండమ్మా. ఇదిగోండి. h1 ఆఫ్ జెడ్ is equal to bk0 plus bk z power minus 1 plus bk2 z power minus 2 by 1 plus ak1 z power minus 1 plus ak2 z power minus 2. ఓకే. దానికి ఇది రైట్ ఫార్మ్ 2 యొక్క రియలైజేషన్ అన్నమాట. రైట్ ఫార్మ్ 2 యొక్క రియలైజేషన్ అన్నమాట. ఓకేనండి? అండ్ ఈ ఈక్వేషన్‌కి ఇది రైట్ ఫార్మ్ 2 రిలేషన్ అన్నమాట. సో, రెండిటికి నేను మల్టిప్లై చేస్తాను. ఐ యామ్ మల్టిప్లైయింగ్ హియర్. దీన్ని మనం ఏమంటామంటే క్యాస్కేడింగ్ అంటామన్నమాట. దీన్ని మనము వి కాల్ ఇట్ క్యాస్కేడింగ్. రైట్? నౌ లెట్ us take one example. అర్థమవుతున్నప్పుడు. ఓకే. రియలైజ్ ద డిఫరెన్స్ ఈక్వేషన్. Realize the system with difference equation y of n equal to 3/4 y of n minus 1 minus 1 by y of n minus 2 plus x of n plus 1 by 3 x of n minus 1 in cascade form. This we have to realize in
cascade form. This you have to realize in cascade form. See here. See here. So this is the given equation. Y of n equal to 3 by 4 y of n minus 1 minus 1 by 8 y of n minus 2 plus x of n plus 1 by x of n minus 1. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే దీనికి జెడ్ ట్రాన్స్ఫార్మ్ పట్టండి అమ్మా. అప్పుడు ఏమవుతుంది ఇది y of z ఈక్వల్ టు 3 by 4 z inverse y of z minus 1 by 8 z power minus 2 y of z plus x of z plus 1 by 3 z inverse x of z అవుతుంది అన్నమాట. దీనికి z ట్రాన్స్ఫార్మ్ కడితే ఓకే, కట్టిన తర్వాత y of z టర్మ్స్ మొత్తం పక్క తీసుకోండి, x of z టర్మ్స్ మొత్తం పక్కన తీసుకోండి. పక్క తీసుకొస్తే మీకు y of z by x of z చేస్తే this is what we will get. Okay, 1 plus 1 by z inverse by 1 minus 3 by 4 z inverse plus 1 by 8 z power minus 2. ఓకేనమ్మా, ఇది మీకు వచ్చేదమ్మా. రైట్, ఇప్పుడు ఈ వచ్చిన దాన్ని మీరు ఏం చేస్తారు అంటే రూట్స్ కట్టండి. పైన z4 minus 1 ఉందండి, అంటే ఇక్కడ మీకు రూట్స్ కట్టడానికి ఏది లేదు. ఇక్కడ మీకు రూట్స్ కట్టడానికి ఏది లేదు ఇక్కడ. ఓకే, కింద మీకు వచ్చేటప్పటికి ఏంటి అంటే z4 minus 2 ఉంది, అంటే ఇది సెకండ్ ఆర్డర్ సిస్టమ్. ఓకే, దీనికి మీరు రూట్స్ కట్టాలి. ఓకే, 1 minus 3 by 4 z inverse plus 1 by 8 z power minus 2. ఓకేనా అండి? సో దీనికి మీరు రూట్స్ కట్టండి అమ్మా. రూట్స్ కడితే యూ విల్ గెట్ దీస్ యాజ్ రూట్స్. యూ కెన్ యూజ్ క్యాలిక్యులేటర్, రైట్? లేకపోతే ఈ మొత్తం ఈక్వేషన్ జెడ్ కామన్ తీసేయండి. ఈ మొత్తం ఈక్వేషన్ దగ్గర నుంచి కూడాను జెడ్ కామన్ తీసేయండి. ఓకే, చెప్పనా ఒకసారి ఏమా? రూట్స్ జెడ్ కామన్ తీసి రూట్స్ కట్టని చెప్పనా లేదా కంటిన్యూ చేసేనా? ఇక్కడ కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ చేయనా? ఓకే, రైట్. ఈ కింద ఉన్న z power minus 2 అనేది మనకి సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ అన్నమాట. సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ కి మీరు రూట్స్ కట్టండి. z power minus 2 ఉన్నది కాబట్టి మీకు రూట్స్ కట్టడం చాలా జాగ్రత్త కావాలి. z power 2 ఉంటే ఒకటి, z power minus 2 ఉంటే ఒకటి. దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ 1 by 8 z స్క్వేర్, ఇక్కడ 3 by 4 z, ఇక్కడ +1 అన్నమాట. సో రూట్స్ కట్టేటప్పుడు జాగ్రత్తగా మీరు కట్టండి. లేదు అంటే ఇక్కడ నుంచి z స్క్వేర్ కామన్ తీసేయండి. తీసేస్తే మీకు ఇది ఒక ఈక్వేషన్ ఫామ్ లో వస్తుంది అనమాట. రైట్, మళ్ళీ మీరు ఏం చేస్తారంటే జెడ్ కామన్ తీసుకుంటే మీకు జెడ్ నోట్స్ వచ్చేస్తాయి అనమాట. రైట్, సో ఈ విధంగా మీరు దీన్ని చేసుకోవాలి ప్రాబ్లమ్ని. ఓకే, అప్పుడు మీకు రూట్స్ వచ్చినాయి. ఈ రెండు మీకు రూట్స్ అనమాట. రైట్, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను? 1 plus 1 by 3 z inverse, ఓకే, by 1 minus 1 by 2 z power minus 1 అన్నది ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ h1 of z. అవునా? I can take it as a h1 of z, right? అలాగే ఇక్కడ 1 by 1 minus 1 by 4 z inverse ఉంది కదా, మిగతాది ఇది I can take it as a h2 of z. గమనించండి, మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డివైడ్ చేసుకోవాలి కాబట్టి మీరు ఇలా కూడా తీసుకోవచ్చురా. ఇలా తీసుకోవాలి లేదమ్మా, యూ కెన్ టేక్ లైక్ దిస్ ఆల్సో. మీరు 1 by 1 minus 1 by 2 z inverse ని h1 of it అని తీసుకోవచ్చు. ఓకే, తర్వాత 1 plus 1 by 3 z inverse 1 plus 1 by 3 z inverse by 1 minus 1 by 4 z inverse ని మీరు h2 of it కింద తీసుకోవచ్చు. ఓకే, మీరు ఇది h1 of z, h2 of z తీసుకోవచ్చు, లేకపోతే ఇది h1 of z, ఇది h2 of z కింద తీసుకోవచ్చు. ఎలాగైనా మీరు తీసుకోవచ్చు. రైట్, తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ h1 of z కి యూ హ్యావ్ టు రియలైజ్ క్యాస్కేడ్ ఫార్మ్, డైరెక్ట్ ఫార్మ్ 2. అలాగే దీనికి కూడాను యూ టు రియలైజ్ డైరెక్ట్ ఫార్మ్ 2. ఓకేనండి, ఇది కూడా మీరు డైరెక్ట్ ఫార్ములేషన్ చేసుకోవచ్చు అమ్మా. ఓకేనండి, సో ఇక్కడ మీరు డైరెక్ట్ స్టెప్ చేస్తున్నాడమ్మా. గమనించండి, h1 of z అంటే ఏమవుతుందండి? ఇప్పుడు మనకి h1 of z అంటే మీనింగ్ ఏంటి? అవుట్పుట్ y1 of z by x1 of z, అంతే కదా?
x1 of z, y1 of z by x1 of z. ఓకేనండి, y1 of z by x1 of z. సో ఇప్పుడు y1 of z అంటే ఏంటి, అవుట్పుట్ అవుతుంది, x1 of z ఏమవుతుంది, ఇన్పుట్ అవుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ దీన్ని has taken into x of n, y of n. అంటే దీనికి మళ్ళీ వాడు ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేశాడమ్మా. మళ్ళీ వీడు దీనికి ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేశాడు. సో ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినా వచ్చేస్తుంది మీకు, లేదు అంటే ఇలాగే మీరు చేయొచ్చండి, ఇలాగైతే మీరు చేసేయచ్చు. సో దీనికి మీరు డైరెక్ట్ ఫార్మ్ 2 రిలేషన్ చేసుకోవాలి. ఓకే, అలాగే H2 of Z కూడాను యూ హావ్ టు పెర్ఫార్మ్ డైరెక్ట్ ఫార్మ్ 2 రియలైజేషన్. చూడండి ఇక్కడ y1 of n, y1 of z, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి y1 of z ఓకే ఇంటూ 1 మైనస్ 1/2 z ఇన్వర్స్ ఉంటుందమ్మా. z ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు x1 of z into 1 plus 1/3 z power minus 1. ఇది మనకి వస్తుందండి. దీనికి చేస్తే మనము రైట్. ఇప్పుడు దీనికి y1 of n ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ పడితే ఏమొస్తుంది, y1 of n. సో y1 of n minus 1/2 y1 of n minus 1, y1 of n minus 1, okay, equal to x1 of n plus 1/3 x1 of n minus 1. ఓకేనమ్మా, ఇది మనకు వస్తుంది. దీని నుంచి మనము ఈ డైరెక్ట్ ఫార్మ్ 2 కొడుతున్నాము, అలాగే ఈ ఈక్వేషన్ కూడా మనము డైరెక్ట్ ఫార్మ్ 2 కొడుతున్నాము. రెండింటిని కూడా మల్టిప్లై చేయండి. ఓకే, అంటే ఇదిగోండి ఈ y1 of n ని కనెక్ట్ చేసేయండి, పక్కనే గీయండి. రైట్, ఇది మీరు చేయాల్సింది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ కమింగ్ టు ప్యారలల్ ఫార్మ్. ఇది కొద్దిగా ఇంపార్టెంట్, కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యేది కూడా ఇక్కడే అమ్మా. మీరు ప్రాబ్లమ్స్ తప్పు గురించి ఇక్కడే మీకు క్యాస్కేడ్ ఫార్మ్ డైరెక్ట్ ఫార్మ్ ఇస్తాడమ్మా. ఎందుకంటే క్యాస్కేడ్ డైరెక్ట్ ఫార్మ్ మీరు చేశారు అంటే డైరెక్ట్ ఫార్మ్ 2 మొత్తం మీకు అయిపోయినట్టేనండి. సో క్యాస్కేడ్ డైరెక్ట్ ఫార్మ్సే మీకు ఎగ్జామ్లో ఇచ్చేవి, ఈ రెండే ఇస్తాడు. రైట్, సో ఆ రెండు మీకు రావాలి అంటే డైరెక్ట్ ఫార్మ్ 2 బాగా నేర్చుకుని సరిపోతుంది. రైట్, అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇప్పుడు మనం దీనికి ఎలా చేయాలి, ప్యారలల్ ఫార్మ్ అంటే ప్యారలల్ రిలేషన్ అంటే ఎలా చేయాలి మనము. ప్యారలల్ ఫార్మ్ రిలేషన్ అంటే గమనించండి, ప్యారలల్ ఫార్మ్ అంటే ఏంటి అంటే ఒకటే ఇన్పుట్ ఉంటుంది. ఓకే, ఇన్పుట్ నుంచి మల్టిపుల్ బ్లాక్స్ డివైడ్ అవుతాయి. ఓకే, అన్ని కూడా మళ్ళీ ఒకసారి యాడ్ అయ్యి అవుట్పుట్లో వస్తుంది అనమాట. రైట్, ఈ విధంగా ఉంటుంది మన స్ట్రక్చర్ దీనిది. దట్స్ ఇట్స్ కాల్డ్ ప్యారలల్ ఫార్మ్. రైట్, సో దీనికి ఎలా చేయాలి అంటే మనము జాగ్రత్తగా గమనించండి. దీనికి ఎలా చేయాలంటే మనము h of z ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అన్నది ఈ విధంగా రాసుకోవాలమ్మా. ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఎట్లాగా, c ప్లస్ where c is a constant, c plus summation k equal to 1 to n ck 1 minus pk z inverse అన్నమాట. 1 minus pk z inverse. ck is a constant, pk is the pole. ck is the constant, pk is the pole. ఓకేనా అండి, pk is the pole, ck is the constant. రైట్, ఇప్పుడు ఇది ఎలా వస్తుంది మనకి ఈ విధంగా అంటే ఇచ్చిన ఫంక్షన్ కి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టాలమ్మా. ఇచ్చిన ఈక్వేషన్ కి మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టాలన్నమాట. ఓకేనా, పార్షియల్ ఫ్రాక్షన్స్ కడితే మనకి ఈ విధంగా వస్తుంది. రైట్, సో ఇప్పుడు దీన్ని మనము ఎలాబరేట్ చేస్తే h of z ఈక్వల్ టు c ప్లస్ when k ఈక్వల్ టు 1 c1 1 మైనస్ p1 z ఇన్వర్స్, 1 మైనస్ p1 z ఇన్వర్స్. రైట్, ప్లస్ when k ఈక్వల్ టు 2 c2 by 1 minus p2 z inverse, plus so on when k equal to n cn 1 minus pn z power minus 1. ఓకే, ఇదన్నమాట. రైట్, అయితే మళ్ళీ ఇక్కడ గమనించండి, దీనిని
ఐ కాల్ ఇట్ h1 ఆఫ్ z. దీనిని ఐ కాల్ ఇట్ h2 ఆఫ్ z. సో కాన్స్టెంట్ బై 1 మైనస్ పోల్ అంటే ఒక వాల్యూ వస్తుంది అక్కడ మీకు ఇది z పవర్ -1. ఇది కూడా మీకు ఒక ఫస్ట్ సిస్టమ్ కింద అనమాట h2 ఆఫ్ z. సో ఆన్ దీన్ని ఏమంటానంటే ఐ కాల్ ఇట్ hn ఆఫ్ z. ఓకే, hn ఆఫ్ z అంటానండి, రైట్. సో ఇలా చేసిన తర్వాత ఈ h1 ఆఫ్ z కి యూ హావ్ టు ఫైండ్ cascade form 2 realization. h2 of z కూడా you have to find cascade form realization, right form 2 realization, and h1 of z కూడాను you have to draw right form 2 realization. అన్నిటిని కూడా కలపాలి, అన్నిటిని కూడాను కలిపేయాలి, యాడ్ చేయాలన్నమాట, అన్నిటిని కూడా యాడ్ చేయాలి. ఓకే, అది రైట్. ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ h of z అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ h of z? y of z by y of z by x of z. y of z by x of z, అవునా? సో ఇక్కడ y of z ఈక్వల్ ఏమవుతుంది? x of z ఇటు పక్కకు పోతుంది, రైట్. సో y of z ఈక్వల్ టు c ఇంటూ x of z ప్లస్ ఈ టర్మ్ మొత్తం ఏమనుకుంటున్నాను? h1 of z అనుకుంటున్నాను కదా. సో h1 of z ఇంటూ x of z, ఈ టర్మ్ మొత్తాన్ని కూడా ఐఎమ్ కాలింగ్ ఇట్ h2 of z. సో h2 of z into x of z, so on, hn of z, x of z. ఓకే, మొత్తానికి మీరు రైట్ ఫార్మ్ రిలేషన్ చేసుకోవాలి, చేసి ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట, దిస్ ఇస్ కాల్డ్ ప్యారలల్ ఫార్మ్ రిలేషన్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. సో x ఆఫ్ n సిస్టమ్ కి కాన్స్టెంట్ ముందు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు x ఆఫ్ n ఆర్ x ఆఫ్ z. ఇప్పుడు దీనికి మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ మీరు ఇన్వర్టెడ్ ట్రాన్స్ఫార్మ్ పట్టాలి. గుర్తొస్తుందా? మీ రైట్ ఫార్మ్ రిలేషన్ ఇక్కడ మీరు ఇన్వర్టెడ్ ట్రాన్స్ఫార్మ్ కట్టి అప్పుడు మీరు డయాగ్రామ్ గీయాలి. ఓకే, అప్పుడు ట్రాన్స్ఫార్మ్ కడితే ఏమవుతుంది? ఇది y ఆఫ్ n అవుతుంది, ఇది x ఆఫ్ n అవుతుంది. ఓకే, అప్పుడు మనం బొమ్మ గీయాలన్నమాట. సో x ఆఫ్ n ఇంటూ h1 ఆఫ్ z, ఇదిగో రైట్. x2 ఆఫ్ x ఆఫ్ n ఇంటూ ఇదిగో x ఆఫ్ n ఇంటూ h2 ఆఫ్ z యాడ్ చేస్తున్నాం. సో ఆన్ hk ఆఫ్ z చేసి మొత్తాన్ని యాడ్ చేసి అవుట్పుట్ తీసుకుంటున్నానండి, రైట్. దిస్ ఈజ్ ప్యారలల్ ఫార్మ్ రియలైజేషన్. ఇది కొద్దిగా కష్టం, ఎందుకంటే మొత్తం మీకు ప్రాబ్లం ఈజీగా ఉంటుంది, ఎక్కడ కూడా తప్పు రాగా మాత్రం మీకు, ఎందుకంటే రైట్ ఫార్మ్ మీరు ఎప్పటిదాకా ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి మీకు ప్రాబ్లం రాదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ తప్పుగా కడితే మీకు ఆన్సర్ తప్పు వచ్చేస్తుంది. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ దగ్గర మీరు జాగ్రత్తగా కట్టాలి, రైట్. పార్షియల్ ఫ్రాక్షన్స్ లో మనకి 2-3 రకాలు ఉన్నాయమ్మా, గుర్తొస్తుందా? పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టడము. ఓకే, స్క్వేర్ టర్మ్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు s plus 2 by s plus 4 into s plus 6 అని ఉందనుకోండిరా, s plus 6 అని ఉందనుకోండమ్మా. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఇట్ ఈజ్ ఈక్వల్ టు a by s plus 4 plus b by s plus 6 అని రాస్తారమ్మా పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, అయిపోయింది. ఓకే, కానీ ఒకవేళ ఎలా ఉంటే మీకు, ఒకవేళ ఇట్లా ఉన్నప్పుడు మారుతుంది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు s క్యూబ్ ఇంటూ s క్యూబ్ ప్లస్ 2s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5 అని ఉందనుకోండమ్మా. ఒకవేళ ఏమన్నా సరే, అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ తీసుకునే దాంట్లో మీరు దీని రూట్స్ కి జాగ్రత్త తీసుకోవాలి. ఓకేనా? కొన్ని రూట్స్ మీకు వచ్చేస్తాయి, కొన్ని రూట్స్ మీకు కరెక్ట్ గా రావు. ఓకే, సో చూసుకోండి అక్కడ, రైట్. తర్వాత ఒక ప్రాబ్లం తీసుకుందాం మనం ఇప్పుడు. రియలైజ్ ద సిస్టమ్ డిఫరెన్స్ ఈక్వేషన్ y of n equal to -0.1 y of n minus 1 plus 0.72 y of n minus 2 plus 0.7 x of n minus 0.252 x of n minus 2. ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఇది ఎలా చేయాలి? అప్లై z ట్రాన్స్ఫార్మ్ y of z equal to -0.1 z inverse y of z, okay, plus 0.72 z power -2 y of z plus 0.7 x of z minus 0.252 z power -2 x of z వచ్చేసింది, రైట్. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారు అంటే y of z మొత్తం ఒక పక్కకి
ఎక్స్ ఆబ్జెక్టివ్స్ మొత్తం ఒక పక్కకి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఏం చేస్తారు? వై ఆబ్జెక్ట్ బై ఎక్స్ ఆబ్జెక్ట్ చేస్తారు. ఐ కాల్ ఇట్ హెచ్ ఆబ్జెక్ట్. ఐ కాల్ ఇట్ హెచ్ ఆబ్జెక్ట్. ఓకేనామా? ఐ కాల్ ఇట్ హెచ్ ఆబ్జెక్ట్. సరిపోయింది. హెచ్ ఆబ్జెక్ట్ మనకి ఇలా వచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే జాగ్రత్తగా గమనించండి. ఇది డినామినేటర్, ఇది న్యూమరేటర్. సో న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేయండి. ఓకే, అంటే 1 ప్లస్ 0.1 జెడ్ ఇన్వర్స్ మైనస్ 0.72 జెడ్ పవర్ -2 ఓకే అని వేసుకొని జెడ్ పవర్ -2 అని వేసుకొని బ్రాకెట్స్ పెట్టుకొని ఇదిగోండి ఈ న్యూమరేటర్ టర్మ్ ఇక్కడ వేసుకొని డివైడ్ చేయండి. ఓకే, డివైడ్ చేసిన తర్వాత మీకు రిమైండర్ వస్తుంది. మీకు ఒక రిమైండర్ వస్తుంది, రైట్? దీన్ని ఎలా చేయాలి ఇప్పుడు? రిమైండర్ ప్లస్ కోషంట్. ఓకే, రిమైండర్ ప్లస్ కోషంట్. కోషంట్ కోషంట్ ఇక్కడ వస్తుందమ్మా కోషంట్ అనేది. ఓకే, రిమైండర్ బై రిమైండర్ ప్లస్ కోషంట్ బై డివైజర్ ఓకే, అలా వేసుకోవాలన్నమాట. రైట్, వేసుకుంటే మీకు ఇది వస్తుందమ్మా. ఓకేనా? నేను చెప్తున్నాను, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, ఎలా పెట్టి చెప్తాను. మీరు అర్థం చేసుకుంటే కనుక ఓకే, అయితే మళ్ళీ చెప్తాను. నాకు ఏ విషయం చెప్పండి. గర్ల్స్, రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. 439, please mute yourself. 439, mute yourself. ఓకే, సో ఇప్పుడు ఇది మనకు వచ్చింది పాయింట్. చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఎలా రావాలి? మనకి సమ్ కాన్స్టెంట్ ప్లస్ అని రావాలి కదా. ఇదిగోండి ఫంక్షన్లో మనకి సమ్ కాన్స్టెంట్ ప్లస్ అని రావాలి కదా. ఓకే, సో అలాగే మనం తెచ్చుకున్నాము. సమ్ కాన్స్టెంట్ ప్లస్ తెచ్చుకున్నాము. ఓకే, అంటే దీన్ని డివైడ్ చేస్తే ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు దీనికి మీరు కట్టాలి పార్షియల్ ఫ్రాక్షన్. ఆ రూట్స్ కట్టండి. ఓకేనా? పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టండి, ఆ రూట్స్ కట్టండి. ముందు పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టండి, ఈజీ అయిపోతుంది. ఓకే, పార్షియల్ ఫ్రాక్షన్స్ కడితే మీకు ఈ విధంగా వస్తుందమ్మా. రైట్, దీనిని యూ కాల్ ఇట్ h1 ఆబ్జెక్ట్, దీనిని యూ కాల్ ఇట్ h2 ఆబ్జెక్ట్. ఓకే, h1 ఆబ్జెక్ట్, h2 ఆబ్జెక్ట్ అనుకుంటారండి. రైట్, ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారు అంటే డైరెక్ట్ ఫార్మ్ 2 రిలైజ్ చేసేయండి. ఓకే బాయ్స్, రైట్ రోల్ నెంబర్ చాట్ బాక్స్. ఇదిగోండి దీనికి రైట్ ఫార్మ్ 2 కట్టారు. అలాగే దీనికి కూడాను యు ఆర్ నౌ ఫైండింగ్ రైట్ ఫార్మ్ 2. ఇదిగోండి ఇక్కడ కట్టారు రైట్ ఫార్మ్ 2. కట్టిన తర్వాత మొత్తం ఏం చేయాలి? మనము యాడ్ చేయాలన్నమాట. సో మొత్తాన్ని కూడాను ప్యారల్గా వేసుకుని యాడ్ చేసుకున్నాము. మొత్తాన్ని కూడాను యాడ్ చేస్తున్నామండి. ఓకే, దిస్ ఈజ్ ప్యారల్ ఫార్మ్ రియలైజేషన్. అర్థమైందా? ఒకసారి ఎలా పెట్టి మళ్ళీ చెప్పుకుందామా. ఎందుకంటే కొద్దిగా పార్టిసిపేట్స్ కట్టడం, మోటివేట్ చేయడం కొద్దిగా ఇక్కడ యూ హావ్ టు డూ ఏ స్కిల్డ్ వర్క్. ఓకే, నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే మీరు కొద్ది ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్స్ చెప్తాను, బట్ ఎలాబరేట్గా స్టెప్ బై స్టెప్ చెప్పనా, ఇలా చెప్తే చాలా రిప్లై ఇవ్వండి. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ టెల్ మీ. ఇది కంపల్సరీ క్వశ్చన్ అమ్మా, ఇది రాకుండా పేపర్ రాదండి. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Is it okay for you? Okay, right. I'm concluding this.